దయాకర్ గారి దగ్గరికి వెళ్తా. దయాకర్ గారు, సో అది చాలా వెరీ లెజిటిమేట్ క్వశ్చన్ జ్యోత్సన్ గారు అడిగింది. ఇప్పుడు నీలం సంజీవ రెడ్డి గారు, వివి గిరి గారు వచ్చినప్పుడు ఎన్నికను ఒకసారి ఉదరించుకోవాలి. ఇప్పుడు పార్టీలు లేకపోతే కూటములు వాటి కంపల్షన్ తోని క్యాండిడేట్లను పెడతారు. ఒకవేళ తెలుగు వాళ్ళుగా మీరు ఒప్పుకున్నా, లేకపోతే ఎంఐఎం ఒప్పుకున్నా, ఇంకో పార్టీ ఒప్పుకున్నా సరే క్యాండిడేచర్, ఎన్డీఏ క్యాండిడేచర్ అనేది డెఫినెట్ గా బీజేపీతో కూడిన కూటమి పెడుతుంది. సో ఇక్కడ ఓట్లేసే దగ్గర గతంలో ఏం జరిగిందో చరిత్రలో దాన్ని మననం చేసుకుంటే మంచిదనేది ఒకటి. కానీ నేను ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి ఇట్లా సందర్భంగా, ఎందుకంటే చర్చ జరుగుతుంది కాబట్టి. నేను పివి నరసింహరావు గారిది ఎందుకు ప్రస్తావన అని కూడా అనుకున్నా, కానీ అనుకున్నామన్నా కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్పాల్సిందే. చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు కాదు. ఎందుకంటే చంద్రబాబు గారు షూడ్ పొలిటీషియన్, ఎన్టీఆర్ గారు అట్లా కాదు. ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీని వ్యతిరేకించగలిగిండు, ఒక సందర్భంలో కాంగ్రెస్ ను సమర్థించే ప్రయత్నం కూడా చేయగలిగిండు, చంద్రబాబు గారు కూడా చేయగలిగిండు. కానీ ఇక్కడ చర్చ వచ్చినప్పుడు నేను ఆత్మగౌరవం చర్చ పెట్టాలి, ఎందుకంటే బనకచెర్ల విషయమే మాట్లాడుతున్నారు. మీరు అందరు కూడా దానికి అనుకూలం కదా, బనకచెర్ల అనేది న్యాయబద్ధమైందని అనుకుంటున్నారు కదా. న్యాయబద్ధమైన దాన్ని మరి బీజేపీ ప్రభుత్వం పక్కకు పెట్టేసింది, ప్రీ ఫీజిబుల్ రిపోర్ట్ పక్కన పెట్టింది. ఎవరేం ప్రశ్నించట్లేదు, తెలంగాణ ప్రభుత్వాన్ని అంటున్నారు. అంటే ఇక్కడ జగన్ కూడా అదే, అందుకు చెప్తున్నా, చీపొమ్మంటే కూడా బీజేపీ చెంతనే పోతున్నారు. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఒకసారి, 2 లక్షల కోట్లు ఒకసారి ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజీలు ప్రకటించినట్టుగా గుర్తు. వాట్ ఈస్ ద రిసీట్స్? అంటే ప్రచారం కొరకు ఎన్డీఏ కూటమిని తెర మీదకి తెచ్చి బలంగా ఉందని చెప్పుకోవడానికి చేస్తున్నారు తప్పితే తెలుగు ఆత్మగౌరవం ఏడ నిలబడుతున్నట్టు. మనోడు కూడా పవన్ కళ్యాణ్ ఓ దామ్ దూమ్ అని అటు ఇటు అరుస్తూ ఉంటాడు. ఎక్కడ మీ ప్రశ్న ఎటు పోయింది? మీరు చేయబట్టి ప్రభుత్వం నిలబడుతుంది. అక్కడ ఒక్కసారి చంద్రబాబు గారు ఇట్లా పక్కకు పోమనండి, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పూసాలు కదిలిపోతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది తెలుగు వారుగా మనం. సౌత్ రిప్రజెంటేషన్ విషయం ఇవన్నీ కూడా సౌత్ నార్త్ పక్కన పెడదాం. రాజకీయాల విషయంలో ఉపరాష్ట్రపతి ప్రతిపక్షానికి ఉంటే నష్టం ఏందనే కోణం నుంచి తెలుగు వాళ్ళగానో లేకపోతే సారూప్యత ఉన్న పార్టీలు, రేపు నేను అంటున్న ఎన్డీఏతోనే నిరంతరం టీడీపీ కొనసాగుతుందని ఏమన్నా రాసి ఉందా? రాజకీయాలు ఎట్లా చెప్తున్నా గ్యారంటీ దేనికి, ఏ పార్టీకి ఉండదు. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే బీజేపీతో కూడిన పార్టీలు ఒక్కటి కూడా మిగలలే చరిత్రలో. తీసుకోండి 40 సంవత్సరాల చరిత్ర, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా. బీజేపీ ధృతరాష్ట్ర కౌగిలా అసలు మీరు చూసుకోరాదు. ఎన్సీపీ పుట్టించినోడు ఆన్నే ఉన్నాడు, ఎన్సీపీ నుంచి బయటకు వెళ్ళినోంది పార్టీ అయింది. శివసేన పుట్టించినోడు ఆన్నే ఉన్నాడు, శివసేన నుంచి బయటకు వెళ్ళినోంది పార్టీ అయింది. అకాలీల పరిస్థితి ఏంది? బీఎస్పీ ఒక వెలిగిన బీఎస్పీ ఉత్తరప్రదేశ్ లో. మీరు టీడీపీకి హెడ్సప్ ఇస్తున్నారా? మీరు టీడీపీ కాదు, జనసేన కాదు, జగన్ గాని మీరు ఎవరైనా ముగ్గురు గుడ్డిగా బీజేపీని సమర్థిస్తున్నారు. మీ ముగ్గురుతో ఆట ఆడుకుంటున్నారు. ఒక్క విషయం, నాకు దీని మీద జస్ట్ క్విక్ రెస్పాన్స్ ఫ్రమ్ దినకర్ గారు.